అండి. ఈరోజు షార్ట్ లాగ్ వచ్చేసి ఏంటంటే ఉన్న గిరాకీ అలాగే ఉంది. కొన్ని కుట్టేసి ఇచ్చేసాను. ఆల్మోస్ట్ అయిపోయాయి. అంటే అర్జెంట్ ఉన్నాయి ఇచ్చేసాను. ఇవైతే కొంచెం అర్జెంట్ అంటే నిన్ననే తీసుకొచ్చి ఇచ్చారు. ఇవిను 2 ఇవొచ్చేసి టాప్స్ ఉన్నాయి. 5 డబుల్ స్టిచ్ వేయాలి. ఇవి తొందరనే అయిపోతాయి. ఇవైతే ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇవి వచ్చేసి ఇవి పిల్లలవి అనమాట. 2 జుబ్బాస్ ఉన్నాయి. అయితే ఆ జుబ్బాస్ వచ్చేసి సైడ్కి టైట్ అయిందనమాట. దానికి ఎక్స్ట్రా క్లాత్ ఉంది. ఆ క్లాత్ని అయితే మళ్ళీ సైడ్కి జాయిన్ చేయాలి 2. అలాగే ఒక బ్లౌజ్ ఉంది, అది రేపు ఇచ్చేయాలి. సో ఇప్పుడు ఇవి అవి అయితే కుట్టేయాలి. ఈవినింగ్ వరకు కుట్టేస్తానో లేదో చూద్దాం. అంటే పిల్లలకి ఈ రోజు నుంచే స్కూల్లో ట్యూషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అంటే 3:30కి వాళ్ళకి స్కూలు, 3:30 నుంచి 6:30 వరకు ట్యూషన్ అనమాట. సో పొద్దున్నే స్నాక్స్ పెట్టేశాను. మార్నింగ్ టిఫిన్ ఉప్మా చేశాను. తినేసి లంచ్ పెట్టేసుకొని స్నాక్స్ పెట్టేసుకొని వెళ్ళిపోయారనమాట. ఇక వాళ్ళకు వచ్చేసరికి నా పని అయితే నాకు పిల్లలు లేకపోతే కొంచెం పని త్వరగా అవుతుంది, కానీ పిల్లలు లేకపోతే ఇంట్లో బోర్ కొడుతుందండి. అంటే రోజున్న అలవాటు పిల్లలతో అరిచి అది ఇది అని చెప్పేసి మనం దగ్గరుండి తినిపిస్తే కొంచెం ఎక్కువ తింటారు. అదే స్కూల్లో అయితే అయినా పర్లేదు, మా పిల్లలు స్కూల్లో టిఫిన్ ఎంత పెడితే అంత తినేసి తీసుకొస్తారు. ముందే చెప్పేస్తాను అనమాట టీచర్కి వచ్చేసి. టీచర్ కొంచెం ఫుడ్ తినరు, కొంచెం చూసి పెట్టండి అని చెప్పేస్తారు. ఎందుకైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. సో పిల్లలకు మనం చెప్తే సరిగ్గా వినరు. అదే టీచర్ చెప్పింది అనుకోండి, కొడుతుందన్న భయంతో కొంచెం ఎక్కువనే తింటారు. అదనమాట. పిల్లల్ని ఎక్కడ చూడాలో అక్కడనే చూడాలి, ఎక్కడ పెట్టాలో అక్కడనే పెట్టాలండి. ప్రతిదానికి మనం గారాబం చేస్తే కనుక అస్సలు పిల్లలు వినరండి బాబోయ్. మా బాబు ముందే పెద్ద తలనొప్పి పెడతాడు నాకు వాడు. వానితోనే కొంచెం కష్టం, బాగా సతాయిస్తాడు. ఇక ఏం చేయాలి, అన్నీ భరించుకోవాలి కదా. అమ్మను కదా ఎంతైనా. సో ఇదనమాట.